నమస్కారం asnnews కి స్వాగతం. విద్వాన్ చంద్రమౌళి రాసిన 26 పుస్తకాలు వలన ఎంతో మంచి విషయాలు తెలుసుకున్నారని, ఇంకా ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాసి నేటి యువతరం రచయితలకు ఆదర్శంగా నిలవాలని డాక్టర్ చదలవాడ ఫణేంద్రబాబు అన్నారు. ప్రముఖ రచయిత జ్యోతి చంద్రమౌళి రచించిన చంద్రమౌళీయం గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం అద్దంకి పట్టణంలోని మధురానగర్ సమీపంలో ఉన్న ఎస్వి ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా డాక్టర్ ఫణేంద్రబాబు, విస్తాలి శంకర్రావు, వెంకటేశ్వర్ రెడ్డి, బీరం సుందర్రావు హాజరై ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫణేంద్రబాబు మాట్లాడుతూ, చంద్రమౌళి లాంటి రచయిత, శాసన పరిశోధకులు అద్దంకిలో ఉండడం అందరి అదృష్టమని, తాను పుస్తకాలు చదవకపోయినా చంద్రమౌళి లాంటి వ్యక్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రమౌళి ఇదే విధంగా మంచి పుస్తకాలు రచించాలన్నారు. అనంతరము చంద్రమౌళి దంపతులను సాహితీ సంస్థల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు శాల్వా కప్పి సత్కరించారు. మధ్యం పరిమళించే చోట, కవిత్వం కరచాలనం చేసే చోట, ప్రగతి పూలు విప్పాలే చోట, శిష్య వాత్సల్యం ప్రేమతో ఆశీర్వదించే చోట, నిలువెత్తు అక్షర వంశంగా, చీకటిని పారదోలే జ్యోతిగా, నిరంతర సాహితీ చైతన్య మూర్తిగా మన చంద్రమౌళి గారు పారిజాతమై పరిమళిస్తూనే ఉన్నారు. సాహితీ సస్యక్షేత్రంలో నిరంతరం అక్షరాలను వెదజల్లుతూ సూచిన సూక్తిగా మనల్ని పలకరిస్తూనే ఉంటాం. రసమయ పద్యమై గమనిస్తూనే ఉంటాం. శిథిల శాసనాల చరిత్రకు రూపమిచ్చి చిగుళ్ళు వేస్తూనే ఉంటాం. పూజ్య పూర్వజులు, ప్రముఖ కౌరవీయులు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రచురితమైనటువంటి చంద్రమౌళీయం ఈ వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణోత్సవానికి నిర్వహించినటువంటి ఆత్మీయులైనటువంటి అతిథులకు, మన చంద్రమౌళి గారు మలుపెరిగినటువంటి అక్షర సైనికులు, అవిశ్రాంత శాస్త్ర పరిశోధన, ప్రాచీన ఆధునిక కావ్య పాఠ పరిష్కరణ, వేలాది మంది శిష్యులను నిర్వహించినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు, సామాజిక సేవా తత్వం, అద్దంకి సేవకు గర్వకారణమైనటువంటి గొప్ప పరిశోధకులు, కవి, రచయిత, సాహితీవేత్త. ఒక వ్యక్తిలో ఇన్ని రకాలైనటువంటి కోణాలు ఉండటం మనం ఒక చంద్రమౌళిలోనే చూస్తాం. అంతే కాదు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో 75 సంవత్సరాలు ఒక మైలురాయి. ఈ 75 సంవత్సరాల ప్రయాణంలో మన జ్యోతి చంద్రమౌళి గారు తిరిగినటువంటి ఎన్నో మలుపులు ఉన్నాయి. అలాగే సొంతం చేసుకున్నటువంటి మరిలో వెలుగులు కూడా ఉన్నాయి. లోకంలో చాలా మంది తమ కోసం తాము బ్రతుకుతూ ఉంటారు. ఈ ముందు నాకేళ్ళ వాళ్ళు ఉంటారు. ఈ విషయము ముందుగా
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహ స్వామివార్లను శనివారం హైకోర్టు న్యాయమూర్తి ఎడవల్లి లక్ష్మణరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరము వీరిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదములు అందజేసి సత్కరించారు. వీరితో అద్దంకి కోర్టు జడ్జి అఖిల, ఎంఆర్ఓ, ఏబీపీ ఉన్నారు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా ప్రజాయతే పంచ పంచ కిషోర్ గారు ఓం అదే స్వామి గారు బాయ్ స్వామి గారు ఓం అనాదినే వైరం ధారయతే అశోషయంతే యజ్ఞానరేచ సదయశ్చైవేనం విక్రతాయ విమానన్నాహనిచ్చ ఆయురేవాస్మిన్ భావే పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్విధనే ధ్యాయతే. ట్రాక్టర్ మీద నుంచి జారిపడి ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన శనివారం అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిమ్మాయిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన స్వరూపారాణి, నరసమ్మ ఇద్దరూ కలిసి పొలంలో పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళ్తుండగా ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ఆపి ఇద్దరిని ఎక్కించుకుని వెళ్లే క్రమంలో జారి క్రింద పడగా డ్రైవర్
గమనించకుండా ఇద్దరు మహిళల మీదకి టైర్లు ఎక్కించడంతో స్పాట్లో మృతి చెందారు. స్థానికులు గమనించి వెళ్లేసరికి ఇద్దరు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి స్వరూపారాణి నరసమ్మ మృతదేహాలను చూసి రోధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇద్దరు మహిళలు మృతితో తిమ్మాయిపాలెం ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. యాభైనాలుగవ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని శుక్రవారం రాత్రి శ్రీ లలితాదేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని దేవాలయం ఆవరణలో 333 మంది మహిళా భక్తులచే శ్రీ లలితా సహస్రనామం పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతగానో ఉత్సాహంగా పాల్గొని పారాయణం చేశారు. అనంతరము భక్తులకు తీర్థప్రసాదముల వితరణ చేశారు. సీతారామాభ్యా నమః. ఓం మాతాపితృభ్యో నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యా. గంధము పూలు అక్షంతలు అన్నిటితో పూజ చేయండి. గౌరమ్మకి పసుపులో పుట్టావు నీవు గరమ, పసుపులో పెరిగావు నీవు గరమ, అందనం కొందనం బంగారు పావనం నీలంపు జల్దులో నీలోము నాకివ్వవే గౌరవం. అమ్మ అక్షంతలు తీసుకోండి. ఓం శ్రీ మహాగణవేదాస్థానే ప్రతిష్టాపయామి క్షేమాయ ప్రణరగామనే ఇది ధ్యాయ ఉద్వాసనేత్తు. ఇప్పుడు ముందుగా కర్పూర. ఇప్పుడు హృదయం ఇక్కడ 2 హృదయాలు ఉంటాయి తెలుసా నీకు? ఎన్ని గుండెలు రా అంటారు కదా, మీకు 2 గుండెలు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. లలితాదేవి ఇప్పుడు అమ్మల కన్న అమ్మ, బంగారు తల్లులు, మన మాతృత్వం పొందినటువంటి మన ఉదరం, బిడ్డలకు జన్మనిచ్చాం కదా, మనందరం కూడా పుట్టింది అమ్మ ఉదరం నుంచి కదా. ఇప్పుడు మీ ఉదర ప్రాంతము అంటే పొట్ట ప్రాంతాన్ని పట్టుకోండి. చేతులు పైకి చూపించండి. అకోశ వాసిని చే
కర్మ కర్మ సమా చండికా దేవి అంటే అందుకే చండికలా మీద పడుకో అంటారు. నాలుగు ఉపయోగించ. ఓం తదేవ లగ్నం సుదరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీ తదే తేంద్ర యుగం స్మరామి యస్య దివ్యావతారస్య ఆది మధ్యాంతరహితస్య సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహకారకస్య ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి ఉద్దిశ్య సంభావితాని మేన సంభవద్వి ఉపచారేచ్చ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు జరుగుతున్న కుట్రను ఆపేందుకు ఈ నెల 30వ తేదీన వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. 30వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. అద్దంకి ఎస్సీ సెల్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తారీఖున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరగబోతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు కలిసి వచ్చేటటువంటి దళిత సంఘాలని, సామాన్య ప్రజల్ని, అదేవిధంగా వివిధ విభాగాల్లో వాళ్ళనందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అద్దంకి కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా భక్తుల రామకోటయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు. రామకోటయ్యను ఏజీపీగా ప్రభుత్వం నియమించగా శనివారం జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఏజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామకోటయ్య మాట్లాడుతూ తనను ప్రభుత్వ న్యాయవాదిగా నియమించిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదములు తెలిపారు. తాను 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతారని, ప్రభుత్వ పరంగా సీనియర్, జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో ఉన్న సివిల్ కేసులు అన్ని తానే పరిష్కారం చేస్తారని రామకోటయ్య చెప్పారు. జీవో నెంబర్ 108 లా జీ డేటెడ్ 4/5/22 జీవో ప్రకారం బాపట్ల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బి వినోద్ కుమార్ ఐఏఎస్ నాకు ఏజీపీకి సంబంధించి ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. దానిలో నిమిత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మరియు అద్దంకి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సివిల్ కేసులు ప్రభుత్వం తరపున వాదించుటకు నియమించడం జరిగింది. కనుక ఈరోజు నేను గత ఏజీపీ నుంచి కూడా ఛార్జ్ తీసుకొని కోర్టులో సదరు ఛార్జీకి సంబంధించి ప్రొసీడింగ్స్ని సమర్పించి సదరు కోర్టు వారికి తెలియజేయటం అయింది. కనుక ఈరోజు నుంచి నేను అద్దంకి సివిల్ కోర్ట్స్ అయినటువంటి సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ప్రభుత్వం తరపున ఏదైతే సివిల్ కేసులు ఉన్నాయో అవన్నిటిని కూడా వాదించుటకు నాకు 3 సంవత్సరాలు ఈ జీవో ప్రకారం మనకి వాదించేటటువంటి అవకాశాన్ని కల్పించింది. కనుక ఈరోజు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ పోస్టు అంటే ప్రభుత్వ న్యాయవాదిగా నాకు రావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా ప్రీతమ నాయకులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఏజీపీ రావడానికి సహాయ సహకారాలు అందించినటువంటి నా మిత్రులకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా
నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏదైతే నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని కట్టబెట్టినటువంటి మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మంత్రి గారి యొక్క సిఫార్సు మేరకు, కొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సిఫార్సు మేరకు ఈ యొక్క పోస్టు నాకు నియమించినందుకు వారి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా నాకు సహకరించినటువంటి అందరికీ, లా మంత్రి గారికి కానివ్వండి, అదేవిధంగా లీగల్ సెల్కి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా అద్దంకి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు వివిధ శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయని కమిషనర్ రవీంద్ర తెలిపారు. అందులో భాగంగా శనివారం అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో ముగ్గుల ప్రదర్శన మరియు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయగా కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీను పాల్గొన్నారు. అందరి సహకారంతో పట్టణం మరింత శుభ్రంగా, ఆరోగ్యకరంగా మారడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని కమిషనర్ రవీంద్ర చెప్పారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అద్దంకి పట్టణంలోని పోలేరమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని శుక్రవారం రాత్రి మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. మహిళా భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఆంజనేయులు భవాని దేవి నవరాత్రులు ఈరోజు 5వ రోజు. ఇక 2వ తారీఖు వరకు అమ్మవారి అలంకరణలు బాగా జరుగుతుంటాయి. ఈరోజు అమ్మవారి అలంకరణ మహాలక్ష్మి అవతారం కావున భక్తులందరూ విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అమ్మవారిని తిరగంచిగా ప్రార్థిస్తున్నాము. అందువలన అమ్మవారి పోలేరమ్మ తల్లి, ఈ అద్దంకి నాంచారమ్మ తల్లి చరిత్రలో బ్రహ్మంగారికి కాలజ్ఞానం చెప్పినట్టుగా ఈ పోలేరమ్మ తల్లి అద్దంకిలో మాట్లాడి కొండపాటూరు వెళ్ళింది అని ప్రజలు అందరూ చెప్తూ ఉంటారు. కావున అద్దంకి గ్రామదేవత అంటే మా కలియుగంలో ఆ పేరు కలియుగాంతము ఈ అద్దంకి నాంచారమ్మ తల్లి అంటే గ్రామదేవత కాబట్టి మంచి పేరు. ఆ చల్లని తల్లి దీవెనలు ఎప్పుడు జనమందరికీ ఎల్లప్పుడూ ఎలవేళలా ఆశీస్సులతో ఉండాలని, ఆ దుర్గమ్మ తల్లి దేవి ఆశీస్సులతో ఉండాలని కోరుతున్నాము. పెట్టాలి కదమ్మా. ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. 8639 పేరున్నా ఒలి వేసినని పెట్టుకున్నాను. వేసిన ఒలి చెప్పు. నవరాత్రుల సంగతి గురించి చెప్పి పోలా లక్ష్మీదేవి అన్న చెప్పు అన్న, నాకు తెలియదు. నువ్వే చెప్పాల్సింది, వాళ్ళే చెప్పు, తప్పులేదు, అర్థం చేసుకో. ఆయన సరి చేస్తాడు. చెప్పు. ఆయన సరి చేస్తాడు. చెప్పు. నువ్వు అంత కూడా చెప్పండి, నేను చెప్తాను. బాపట్ల జిల్లా కలెక్టర్ సౌజన్యంతో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్
10-11 తేదీలలో జిల్లా స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శనివారం అద్దంకి పట్టణంలోని R&B అతిథి గృహంలో జిల్లా నాయకులు 5 మండలాల MROలు కలిసి ఆవిష్కరణ చేశారు. రెవెన్యూ క్రీడల పోటీలలో VRA నుండి డిప్యూటీ కలెక్టర్ వరకు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొనవచ్చునని సురేష్ బాబు చెప్పారు. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముందు వెళుతున్న కారును ఐషర్ వ్యాన్ ఢీకొట్టడంతో ఒకరికి గాయాలైన సంఘటన శనివారం అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్డులో చోటు చేసుకుంది. సింగరకొండ నుంచి అద్దంకి వస్తున్న కారు వైసీపీ పార్టీ కార్యాలయం వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తికి గాయాలు కాగా స్థానికులు గుర్తించి వైద్యశాలకు తరలించారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని శుక్రవారం రాత్రి మహాలక్ష్మిగా అలంకరణ చేసి పూజలు తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు హాజరయ్యి అమ్మవారిని దర్శించుకొని సహస్రనామ పారాయణం చేశారు. అర్చకులు కృష్ణ ప్రదీప్ దసరా ఉత్సవాల గురించి వివరించారు. బొమ్మనంపాడు గ్రామంలో ఏం చేసి ఉన్న చల్లని తల్లి శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారు దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ దేవీ శరన్నవరాత్రులు ఎంతో విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నవరాత్రులు 11 రోజులు రావడం అనేది చాలా విశేషమైనటువంటివి. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారికి విశేషంగా భక్తులు ఉభయదాతలుగా పాల్గొని కుంకుమ పూజా కార్యక్రమాలు, ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ఎంతో విశేషంగా మెలిక ప్రసాద్ గారి భజన బృందం ఉంది. వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భజన కార్యక్రమం చేస్తారు ప్రతి ఆదివారము. ఈ నవరాత్రులు 11 రోజులు కూడా ఈ సంవత్సరం 11 రోజులు వచ్చాయి కాబట్టి ఈ 11 రోజులు కూడా ఎంతో విశేషంగా భజన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు కుంకుమ పూజలు చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటారన్నమాట. పాల్గొని చివరి రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. దేవస్థాన కమిటీ వారు అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారో వాళ్ళ మనసులో కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా చల్లని తల్లి అంకమ్మ తల్లి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది. శుక్లపక్షే పంచమ్యాం వాసరస్తు వాసరః భృగువాసరే ఏడుకొండలవాడ వెంకటరమణ